ముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఈ రాజవంశ కాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. సరైన సమాధానం తుగ్లక్ వంశకాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. తరై ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ అంశం ఉమ్మడి జాబితాలోని భాగం? అడవులు అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. అడవులు అనేది ఇంకా విద్య కూడా ఉమ్మడి జాబితాకే చెందిన విద్య. తరై ప్రశ్న, శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు? శాతవాహన వంశ స్థాపకుడైతే శ్రీముఖుడు. శాతవాహనంలో చివరి రాజు ఎవరు? శాతవాహనంలో చివరి రాజు మూడో పులోమావి. సరైన సమాధానం. తరై ప్రశ్న, గంగా నదికి పశ్చిమాన అత్యంత పొడవైన ఉపనది ఏది? క్రింది వానిలో సరైన సమాధానం యమునా నది. గంగా నదికి పశ్చిమాన అత్యంత పొడవైన ఉపనది ఏదంటే యమునా నది. తరై ప్రశ్న, బ్రిటిష్ కాలంలో ఆంధ్రాలో వ్యవసాయం తర్వాత రెండవ అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ ఏది? క్రింది వానిలో మత్స్య సంపద, జౌలియా, గనుల త్రవ్వకమా, పైవేవి కాదా? సరైన సమాధానం జౌలి పరిశ్రమ. బ్రిటిష్ కాలంలో ఆంధ్రాలో వ్యవసాయం తర్వాత రెండవ అత్యధిక మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ ఏదంటే జౌలి పరిశ్రమ. తరై ప్రశ్న, ప్రసిద్ధ కాశ్మీర్, కాంగ్రా మరియు కులు లోయలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది? క్రింది వానిలో ప్రసిద్ధ కాశ్మీర్, కాంగ్రా మరియు కులు లోయలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి హిమాచల్ శ్రేణి. సరైన సమాధానం హిమాచల్ శ్రేణి. తరై ప్రశ్న, యూరోపియన్ టెక్నాలజీని తీసుకురావడానికి టిప్పు సుల్తాన్ ఏ దేశానికి రాయబారులను పంపాడు? టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు ఏంటంటే మైసూరు పులి అంటారు. టిప్పు సుల్తాన్ని మైసూరు పులి. యూరోపియన్ టెక్నాలజీని తీసుకురావడానికి టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్ దేశానికి రాయబారులను పంపించాడు. ఫ్రాన్స్ దేశానికి. తరై ప్రశ్న, ఈ క్రింది వాటిలో మన్యం తిరుగుబాటు అనే గిరిజన తిరుగుబాటు ప్రారంభానికి దారితీసిన చట్టం ఏది? 1882 మద్రాస్ అటవీ చట్టం. తరై ప్రశ్న, శివాజీ అష్టప్రధానులు రాజశాసనాలను ఎవరు తయారు చేసేవారు? క్రింది వానిలో ఛత్రపతి శివాజీ అష్టప్రధానుల్లో రాజశాసనాలను ఎవరు తయారు చేసేవారు? క్రింది వానిలో సచివ్ తయారు చేసేవారు రాజశాసనాలను. ప్రశ్న, వాహనాల్లోని ఒడోమీటర్ దీనిని కొలుస్తుంది. వాహనాల్లోని ఒడోమీటర్ అనేది దీనిని కొలుస్తుంది. క్రింది వానిలో వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది. ఒడోమీటర్ అనేది వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది. ఒడోమీటర్ అనేది. స్పీడోమీటర్ అనేది వాహనం యొక్క వేగాన్ని కొలుస్తుంది. స్పీడోమీటర్ అనేది. వాహనాలను ఒడోమీటర్ అనేది అంటే వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది. తరై ప్రశ్న, ఈ క్రింది వానిలో సహజీవనానికి ఉదాహరణ కానిది? కలపపై గల శిలీంధ్రం అనేది సహజీవనానికి ఉదాహరణ కాదు. మిగిలినవి కూడా సరైనవి. వేరు లోపల ఉండే శిలీంధ్రము, వేరు లోపల రైజోబియం, అదేవిధంగా శైవలాలతో శిలీంధ్రం అని కూడా. తరై ప్రశ్న, గాయిటర్ వ్యాధి ఈ గ్రంథికి సంబంధించింది. గాయిటర్ వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. థైరాయిడ్ గ్రంథి. ప్రశ్న, అలెగ్జాండర్కు సమకాలికుడైన నందరాజు ఎవరు? సరైన సమాధానం ధననందుడు. అలెగ్జాండర్కు సమకాలికుడైన నందరాజు ఎవరంటే ధననందుడు. తరై ప్రశ్న, లాలా లజపత్ రాయ్ మరణానికి కారకుడైన ఆంగ్ల పోలీస్ అధికారి ఎవరు? క్రింది వానిలో లాలా లజపత్ రాయ్ మరణానికి కారకుడైన ఆంగ్ల పోలీస్ అధికారి. సరైన సమాధానం సాండర్స్. తరై ప్రశ్న, జలగలు ఏ వర్గానికి చెందినవి? క్రింది వానిలో జలగలు
జలగలు అనేవి అనిలిడా వర్గానికి చెందినవి. అనిలిడా వర్గానికి చెందినవి. తర్వాత ప్రశ్న, వీరపురుషదత్తుడు ఈ వంశానికి చెందిన రాజు. వీరపురుషదత్తుడు ఏ వంశానికి చెందిన రాజు? వీరపురుషదత్తుడు. సరైన సమాధానం ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. వీరపురుషదత్తుడు ఇక్ష్వాకుల వంశానికి చెందిన రాజు. ఇక్ష్వాకుల యొక్క రాజధాని అయితే విజయపురి. విజయపురిని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకులు పరిపాలించారు. తర్వాత ప్రశ్న, పంచగంగ ఈ నదికి ఉపనది. పంచగంగ. పంచగంగ అనేది కృష్ణానది యొక్క ఉపనది. ఇది సరైన సమాధానం, కృష్ణానది. తర్వాత ప్రశ్న, మానవాళికి ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే కులం ఉంటుందని పేర్కొన్నది క్రింది వానిలో. మానవాళికి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం ఉంటుందని పేర్కొన్నది ఎవరు? సరైన సమాధానం శ్రీనారాయణ గురు. శ్రీనారాయణ గురు పేర్కొన్నారు. తర్వాత ప్రశ్న, తులసీదాస్ యొక్క బిరుదులు ఏమిటి? ఇతని రామచరితమానస్ అనే గ్రంథాన్ని రాశారు తులసీదాస్ గారు. తులసీదాస్ యొక్క బిరుదు ఏమిటి క్రింది వానిలో? అభినవ వాల్మీకి అనే బిరుదు ఉంది తులసీదాస్కి. అభినవ వాల్మీకి. రామచరితమానస్ను ఏ భాషలో రాశారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తులసీదాస్. తర్వాత ప్రశ్న, మానవుని కంటిలోని పచ్చ చుక్క అనేది, మానవుని యొక్క కంటిలోని పచ్చ చుక్క అనేది మంచి దృష్టి గల భాగం. పచ్చ చుక్క అనేది దృష్టి జ్ఞానం లేని భాగాన్ని ఏమంటారంటే అందచుక్క అంటారు. అందచుక్క అడగచ్చు. తర్వాత ప్రశ్న, పాము దీని ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. పాము దీని ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. సరైన సమాధానం చర్మం ద్వారా. తర్వాత ప్రశ్న, బిగా అనగా భూమిని కొలిచే ప్రమాణం. భూమిని కొలిచే ప్రమాణం బిగా అనగా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. బిగా అనగా భూమిని కొలిచే ప్రమాణం. భూమిని కొలిచే ప్రమాణం. తర్వాత ప్రశ్న, కృత్రిమ వర్షాల కోసం ఉపయోగింపబడే రసాయనం క్రింది వానిలో. కృత్రిమ వర్షాల కోసం సిల్వర్ అయోడైడ్ను ఉపయోగిస్తారు. సిల్వర్ అయోడైడ్ను ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో వెన్నెముక కలిగిన జీవి ఏది? వెన్నెముక కలిగిన జీవి. వెన్నెముక కలిగిన జీవి సముద్ర నక్షత్రమా, జెల్లీ చేప, సముద్ర గుర్రమా, బెలనో గ్లాసెస్. సరైన సమాధానం సముద్ర గుర్రం. సముద్ర గుర్రం. తర్వాత ప్రశ్న, ఫలాల యొక్క సువాసన, రంగు మరియు రుచి పెరగడానికి ఉపయోగపడే పోషకం ఏది క్రింది వానిలో? పొటాషియం. సరైన సమాధానం పొటాషియం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో హరితరేణువును కలిగి ఉండే ఏకకణ జీవి ఏది? హరితరేణువును కలిగి ఉండే ఏకకణ జీవి. సరైన సమాధానం క్లామిడోమోనస్. హరితరేణువును కలిగి ఉండే ఏకకణ జీవి ఏదంటే క్లామిడోమోనస్. తర్వాత ప్రశ్న, నిశాచర రాత్రి సంచరించే జీవుల్లో ఈ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. నిశాచర జీవుల్లో వినికిడి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వినికిడి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, నానాసాహెబ్ యొక్క అసలు పేరేమిటి? నానాసాహెబ్ యొక్క అసలు పేరేమిటి? నానాసాహెబ్ యొక్క అసలు పేరేంటంటే దండోపంత్. దండోపంత్. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్. హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. తర్వాత ప్రశ్న, హరికథా పితామహుడుగా పేరొందిన కళాకారుడు ఎవరు? హరికథా పితామహుడుగా పేరొందిన కళాకారుడు. హరికథా పితామహుడిని ఎవరిని అంటారంటే ఆదిభట్ల నారాయణ దాస్ని పిలుస్తారు. ఆదిభట్ల నారాయణ దాస్ గారిని. తర్వాత ప్రశ్న, ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కురుస్తాయి? సరైన సమాధానం కర్ణాటక. తర్వాత ప్రశ్న, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం ఎవరికి కలదు క్రింది వానిలో? లోక్సభ స్పీకర్కు కలదు. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అధికారం లోక్సభ స్పీకర్కు కలదు.
తర్వాత ప్రశ్న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు క్రింది వాణిలో? లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తారు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి. తర్వాత ప్రశ్న జలాలుద్దీన్ ఖిల్జీ ఆదేశాలపై ఏనుగు చే తొక్కువేయబడింది ఎవరు క్రింది వాణిలో? జలాలుద్దీన్ ఖిల్జీ ఆదేశాలపై ఏనుగు చే తొక్కువేయబడింది ఎవరు క్రింది? ఫరీదుద్దీన్ మాలిక్ చాజుయా సిద్దిమౌలా అహ్మద్ చాఫా. సరైన సమాధానం సిద్దిమౌలా. తర్వాత ప్రశ్న కాళిదాసు యొక్క మాలవికాగ్నిమిత్రంలోని నాయకుడు ఎవరు క్రింది వాణిలో? కాళిదాసు యొక్క మాలవికాగ్నిమిత్రంలోని నాయకుడు అగ్నిమిత్రరాజ్. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.